హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హెల్దీ రెసిపీ అండి, ఓట్స్ ఉప్మా చూపించబోతున్నాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. అందరూ ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. దీనికైతే ఫస్ట్ అయితే నేను ఒక కప్ ఓట్స్ తీసుకున్నాను, రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. నేను ఏవైనా తీసుకోవచ్చు. సో వాటిని ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ అలా ఉంటాయి కదా, యాక్చువల్గా అది అరోమా వస్తుంది ఫ్రై అయినప్పుడు. ఆ అరోమా వచ్చేదాకా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం. దాన్నే టేస్ట్ వస్తుంది అలా ఫ్రై చేసుకోవటం వల్ల. బాగా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. హెల్తీ రెసిపీ అండి. మన రోజు ఇడ్లీ దోశ తింటుంటాం కదా, అలా కాకుండా ఒక్కొక్క రోజు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే హెల్తీగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట మనకి. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను. మనం నార్మల్గా చేసుకునే ఉప్మా లాగేనండి. పోపులు, శనగపప్పు, మినప్పప్పు, జీరా, ఆవాలు, ఈ పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. ఇవన్నీ పోపులు మనం యాడ్ చేసుకున్న వాటి వల్లే ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుందండి. సో ఆ ఫ్లేవర్ వల్ల మనం ఓట్స్ ఫ్రీగా హ్యాపీగా తినేయగలం అనమాట. సో నెక్స్ట్ టమాటో తీసుకున్నాను. ఇంకా మన ఇష్టం అండి. క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ అంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. నాకైతే ప్రజెంట్ లేవని చెప్పి నేను ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వాటి వరకు వేసుకున్నాను. అండ్ అల్లం తురుము కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. అది కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది. సో ఏంటంటే ఓట్స్ కామన్గా ఫ్లేవర్ అందరికీ నచ్చదండి. సో గమ్మీగా ఉంటుంది, క్రీమీగా అలా ఉంటుంది కదా, అందుకని తొందరగా ఇంట్రెస్ట్ అవ్వరు. సో వాళ్ళ కోసం అనమాట ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ప్లెయిన్గా చేశాను. సాల్ట్, ఇవన్నీ మగ్గటానికి అనమాట. సరిపడా సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 minutes అవన్నీ బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వచ్చేసి మన ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడే ఇదే బేస్. అంటే పొడి పొడిగా కావాలనుకుంటే 1 కప్పు ఓట్స్కి 1/2 కప్ వాటర్ తీసుకోండి. లేదు నార్మల్ ఉప్మాలాగా, మన బొంబాయి రవ్వ ఉప్మాలాగా ఉంటుంది కదా, ఇప్పుడు పసుపు వేసి వేపుతున్నాను. బొంబాయి రవ్వ ఉప్మాలాగా అలా కావాలంటే కనుక 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. సో పసుపు కూడా వేసుకుని వేయించుకున్నాను. కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంకా క్యారెట్, బఠానీ అవి కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా, 1/2 కప్ వాటర్ వేసాను. ఇప్పుడు ఆ వాటర్ తోటి నార్మల్ ఉప్మా లాగేనండి. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ టైంలో బాయిల్ అవుతుండగా సాల్ట్ కూడా టేస్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయ్యే దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ అన్నీ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి 2 to 5 minutes అలా మగ్గనిస్తే కుక్ అయిపోద్దండి. ఓట్స్ ఈజీగా నార్మల్గా కుక్ అయిపోతాయి కదా, చాలా సింపుల్గా. అది ఏంటంటే నేను తక్కువ వాటర్ వేసుకున్నాను, పొడి పొడిగా డ్రైగా ఉండడం కోసం. ఎక్కువ వాటర్ వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీగా అలా వస్తుంది అనమాట టెక్స్చర్. సో ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవడమే. అండ్ మసాలా పౌడరు, బీన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నార్మల్ ఉప్మా లాగా నేను చేశానండి, ఓట్స్ ఉప్మా. మా వారు అస్సలు ఇంట్రెస్ట్ అవ్వరు ఓట్స్ అంటే. సో ఆయన కోసం ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను నేను. బట్ ఏంటంటే ఈ ఉప్మా అయితే చాలా బాగుందని తిన్నారు. ఇంకా ఫైనల్గా ఏంటంటే నిమ్మరసం యాడ్ చేశాను అనమాట నేను. అంతా అయిపోయిన తర్వాత 2 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి. అయ్యాక సర్వ్ చేసుకునేటప్పుడు నేను లెమన్ జ్యూస్ అయితే వేసుకున్నానండి. చాలా బాగుంది ఉప్మా. మా వారైతే చాలా బాగుందని తిన్నారు. సో ఎవరైనా ట్రై చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఏంటంటే మనం ఇడ్లీ, దోశ వాటితో పాటు డిఫరెంట్ ఐటమ్స్ ఇలాగా మన హెల్తీగా ఉండడానికి ఓట్స్ ఇలాంటి వాటితో చేసుకోవడం మంచిది కదా. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అను అజయ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.